పట్నా పైరట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ పీకేఎల్ సీజన్ 12 లో మ్యాచ్ నెంబర్ 51 ప్రివ్యూ అయితే చూద్దాం ఈ వీడియోలో. మ్యాచ్ లో చూసుకుంటే పట్నా పైరట్స్ వర్సెస్ దేవాంగ్ దళాల్ గా చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్ లో పట్నా పైరట్స్ కాడిండు, టాప్ రైడర్ ఉన్నాడు. ఈ సీజన్ లో బెంగాల్ వారియర్స్ అయితే బై చేసిళ్ళు. సో అపోజిషన్ గా ఆడబోతున్నాడు పట్నా పైరట్స్ లో. అయాన్ రోచప్ వర్సెస్ దేవాంగ్ దళాల్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ జోడీ లాగా ఉన్నారు లాస్ట్ సీజన్. ఈ మ్యాచ్ లో అయితే రైవల్స్ గా ఆడబోతున్నారు. అండ్ రెండు టీమ్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. రెండు టీమ్స్ కూడా వాళ్ళ మెయిన్ రైడర్స్ మీద ఓవర్ గా డిపెండ్ అయిన టీమ్స్ అని చెప్పొచ్చు. ఒకవైపు అయాన్ రోచప్ మీద పట్నా పైరట్స్ డిపెండ్ అయితే, మరోవైపు బెంగాల్ వారియర్స్ దేవాంగ్ దళాల్ రైడింగ్ మీద డిపెండ్ అయిందని చెప్పొచ్చు. ముందుగా పట్నా పైరట్స్ గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అయితే దబంగ్ తో విన్ అయితే వస్తున్నారు. 6 మ్యాచెస్ అన్బీటెన్ ఉన్న ఢిల్లీని పట్నా పైరట్స్ అయితే ఓడించారు. దాని వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే చాలా మెరుగయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్ గా అయాన్ రోచప్ అయిన అంత పర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్ లో కూడా 5 రైడ్ పాయింట్స్ చేసిండు. లాస్ట్ మ్యాచ్ లో అంకిత్ అనే రైడర్ అయితే వాళ్ళకు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సబ్స్టిట్యూషన్ లో వచ్చి సూపర్ 10 చేసిండు. మంచి కంబ్యాక్ ఇచ్చిండు అని చెప్పొచ్చు టీమ్ కి ఢిల్లీతో విన్ అవడంలో. సో అది కొంచెం ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సో అతను అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే పట్నా పైరట్స్ రైడింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అయాన్ రోచప్ కూడా బ్యాక్ టు ఫామ్ వస్తే బాగుంటది. ఇక డిఫెన్స్ లో చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ అంకిత్ అయితే ఫైనల్ ఫామ్ కి వచ్చిండు. లాస్ట్ మ్యాచ్ లో ఐఫై కూడా చేసిండు, ఇంపార్టెంట్ ట్యాకిల్ కూడా చేసిండు. లాస్ట్ లో మ్యాచ్ విన్ అవ్వడానికి రీజన్ అయిన ట్యాకిల్. అలాగే రైట్ కార్నర్ లో నవదీప్ కూడా 3 ట్యాకిల్ పాయింట్స్ చేసిండు. కానీ వాళ్ళకి మెయిన్ మైనస్ చూసుకుంటే కవర్స్ 0 పాయింట్స్ అని చెప్పొచ్చు. మెయిన్ గా లెఫ్ట్ కవర్ లో సంకేత్ సావంత్ అయితే బిగ్ ఫ్లాప్ గా చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో. లాస్ట్ 4 మ్యాచెస్ లో ఓన్లీ 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే వేసిండు. లాస్ట్ 2 మ్యాచెస్ గా 0 ట్యాకిల్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో అతని ప్లేస్ లో న్యూ డిఫెండర్ ని ట్రై చేస్తే బాగుంటది అనుకుంటున్నా. అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్ చేస్తుండు, పాయింట్స్ కూడా స్కోర్ చేస్తలే. సో పట్నా పైరట్స్ కి డిఫెన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మెయిన్ గా కవర్ డిఫెండర్స్ లో. బెంగాల్ వారియర్స్ గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో లాస్ అయ్యారు. దేవాంగ్ దళాల్ అయితే ఆ మ్యాచ్ లో 16 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. అతనికి సపోర్ట్ రైడర్ గా మన్ప్రీత్ కూడా 9 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. సో డిఫెన్స్ కొంచెం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో ఓన్లీ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఆశీష్ మాత్రం ఐఫై చేసిండు, 6 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. మిగతా 3 డిఫెండర్స్ కూడా 0 ట్యాకిల్ పాయింట్స్ చేసిండు. సో టీమ్ లో ఉన్న 4 డిఫెండర్స్ లో 3 డిఫెండర్స్ 1 పాయింట్ కూడా స్కోర్ చేయకుండా టీం ఎలా విన్ అవుతుంది చెప్పండి. సబ్స్టిట్యూషన్ లో ఇంకో డిఫెండర్ తెచ్చిన అతను కూడా 1 పాయింట్ కూడా స్కోర్ చేయలేడు. సో బెంగాల్ వారియర్స్ కి ఏమైతుంది, సపోర్ట్ రైడర్ పర్ఫార్మ్ చేసినప్పుడు డిఫెన్స్ పర్ఫార్మ్ చేస్తలే, డిఫెన్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు సపోర్ట్ రైడర్స్ పర్ఫార్మ్ చేస్తలే. దేవాంగ్ దళాల్ మాత్రమే కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు. సో రెండు టీమ్స్ కూడా బాటమ్ లో అవుతున్నాయి. దేవాంగ్ దళాల్ కి మంచి ప్లాన్ తో అయితే రావాలి పట్నా పైరట్స్. లాస్ట్ సీజన్ లో వాళ్ళతో ఆడాను కాబట్టి అతను ఎలా ఆడతాడో తెలిసే అవకాశం ఉంది వాళ్ళ డిఫెన్స్ కి. సో దేవాంగ్ దళాల్ కూడా ఆ డిఫెన్స్ గురించి అంతే తెలిసే అవకాశం ఉంది. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.